డైరెక్షన్ సెన్స్ నుంచి ఒక క్వశ్చన్ చూద్దాం. ఏ వాక్స్ 12 meters నార్త్ దెన్ టర్న్స్ రైట్ అండ్ కవర్స్ 5 meters అన్నాడు. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ అంటున్నాడు. సో ఏదో ఒక పాయింట్ నుంచి ఏ నార్త్ వైపు ట్రావెల్ చేశాడు, ఒక 12 meters ట్రావెల్ చేశాక రైట్ టర్న్ తీసుకున్నాడు. రైట్ టర్న్ అంటే క్లాక్ సైడ్ కదా, సో రైట్ టర్న్ తీసుకున్నాడు. తీసుకొని 5 meters కవర్ చేశాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఇనిషియల్ పొజిషన్ అండ్ ఫైనల్ పొజిషన్. ఇదే కదా, ఇది ఇనిషియల్, ఇది ఫైనల్. మరి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 12 + 5 17 అని చెప్పలేము, అది రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇది టోటల్ డిస్టెన్స్ అవుతుంది. బట్ వాళ్ళు అడిగింది ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ అన్నప్పుడు షార్టెస్ట్ పాసిబుల్ డిస్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో షార్టెస్ట్ పాసిబుల్ డిస్టెన్స్ ఎప్పుడు కూడా డయాగ్నల్ డిస్టెన్స్ అవుతుంది. సో ఇప్పుడు మనం డయాగ్నల్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఇక్కడ యాంగిల్ ఎంత ఉందో చూడండి, 90 degrees ఉంది కదా, అంటే ఇది ఒక రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ లాగా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ పైథాగరస్ థియరం అప్లై చేస్తాం. ఇన్ ఏ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ హైపోటెనస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇది మనం 10th క్లాస్లో వాటిలో చూసుంటాం దీన్ని, పైథాగరస్ థియరం. దీనిపైన డైరెక్ట్ క్వశ్చన్ చేయొచ్చు అనమాట, రైటా? సో మీకు ట్రిప్లెట్స్ తెలిస్తే 5, 12 వచ్చినప్పుడు నెక్స్ట్ ఆన్సర్ ఏమొస్తుందో మీరు పెట్టేయచ్చు ఆన్సర్. తెలియకపోతే ఇదంతా చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైపోటెనస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ చేయాలి కదా మనం. సో 12 square 144, 5 square 25, టోటల్ 169, దట్ ఈజ్ ఈక్వల్ టు 13 square. సో హైపోటెనస్ స్క్వేర్ 13 square వచ్చింది కాబట్టి హైపోటెనస్ ఎంత వచ్చింది ఇక్కడ 13. బట్ ఎగ్జామ్లో టైం సేవ్ చేసుకోవడానికి మీరు ఏం చేయొచ్చు, 5, 12 వస్తే 13 వస్తుందని మీకు తెలుసు అనుకోండి, ఇదంతా అవాయిడ్ చేయొచ్చు అనమాట, తక్కువ టైంలో చేయొచ్చు. సో పైథాగరస్ ట్రిప్లెట్స్ని అంటే 2 values తెలిస్తే 3rd value ఎలా చేయాలో మనం డీటెయిల్గా చూద్దాం. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ part 2 అని చెప్పి కామెంట్ చేయండి. అందులో పైథాగరస్ ట్రిప్లెట్స్ ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం.